నెక్స్ట్ సీఎం ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్ సార్, జగన్ అన్న, జగన్ మామ. ఎందుకని సార్? నాకు అన్నీ వచ్చినాయి, ఇల్లు వచ్చింది, పథకాలు వచ్చినాయి, షాప్కు 10,000 పడుతున్నాయి. నెక్స్ట్ ఆయనే రావాలి. అంటే ఈ పథకాల వల్ల ప్రజలంతా సోమరిపోతులు అయిపోతున్నారు అని చెప్పి చంద్రబాబు గారు అంటున్నారు. సరే సోమరిపోతులమ్మా, నాకు 10,000 ఇచ్చాడు, రేపు 20,000 ఇస్తాడుగా. మరి ఓట్లు ఆడవాళ్ళకి 10 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడుగా రేపు. మరి రేపు ఇంకా సోమరిపోతులు అవుతారుగా. ఇప్పుడు సోమరిపోతులు నేమా వచ్చే సంవత్సరం వచ్చే 7 చంద్రబాబు నాయుడు అయితే సీఎం సోమరిపోతులు అవుతారా? సరే, ఇప్పుడు చూడబోతుంటే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఆంధ్రాలో పోటీ చేయబోతున్నారు కదా, మరి జగన్ గారికి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందంటారా? ఎవరు చెప్పారు? షర్మిల అని చెప్పలేదుగా. చెప్పిందా షర్మిల? అంటే న్యూస్లో చెప్తున్నారు. వాళ్ళు చెప్తారు, ఏముండదు. షర్మిల యాడికి రాదు, అక్కడే ఉండిద్ది. మరి ఇప్పుడు చూడబోతుంటే విడుదల రజనీ గారి ఆఫీస్ మీద దాడి జరిగింది కదా సార్, అసలు ఎవరికి తప్పు అంటారు? మనం చూడలేదుగా, చూస్తే చెప్పొచ్చు. ఆపోజిట్ ఎవరైనా చెప్పుకోవచ్చు, వాళ్ళు వేసారు వీళ్ళు వేసారు చెప్తారు. మనం చూస్తే చెప్తాం, చూడలేదు కాబట్టి చెప్పలేదు. నారా లోకేష్ గారు అంటున్నారు జగన్ గారి అహంకారానికి ప్రజల ఆత్మగౌరవానికి యుద్ధం జరుగుతుంది అని చెప్పంటున్నారు. వాళ్ళు ముందు వాళ్ళు తగ్గించుకోమని అహంకారం, వాళ్ళు తగ్గించుకున్న తర్వాత వీళ్ళు గారు తగ్గించుకుంటారు. ముందర వాళ్ళ తర్వాతే మనం. అది ఒక సైకో రౌడీ మనల్ని పాలిస్తున్నందుకు మనం ఎంతో సిగ్గుపడాలి అని చెప్పంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. సైకోనా? వాళ్ళు అధికారం లేక 5 సంవత్సరాలు సైకోలు అయ్యారు. వాళ్ళు 4 ఏళ్ళకే అల్లాడిపోతున్నారు. వాళ్ళు ఇంకొక 5 ఏళ్ళు అయితే పిచ్చోళ్ళు అయ్యి రోడ్డు మీద తిరుగుతారు వాళ్ళు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు టీడీపీ చంద్రబాబు నాయుడు గారు పొత్తుతో వస్తున్నారు కదా సార్, మరి జగన్ గారికి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది? ఇంకా ప్లస్ జగన్కి. టీడీపీ పార్టీ జనసేన పార్టీ కలిసి వస్తున్నాయి, వైసీపీ పార్టీకి దబిడి దిబిడే అని చెప్పి అంటున్నారు. చూద్దాం, ఇంకా ఉందిగా 4 నెలలు. దబిడి దిబిడి ఎవరికి అయిద్దో, ఇద్దరికి వాళ్ళకి అయిద్దో వీళ్ళకి అయిద్దో, వెయిట్ అండ్ సీ. మరి నెక్స్ట్ సీఎంగా గెలుస్తారా సార్ జగన్ గారు? 125, 135 వస్తాయి.